అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 18 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతిరోజు దేవుని స్మరణతో మొదలుపెట్టు, రోజంతా శాంతి నీతో ఉంటుంది. భక్తి ఉన్న హృదయంలో భయం చోటు చేసుకోదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. మార్చి 18, 2026 బుధవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:25, సూర్యాస్త సమయం 6:22, చంద్రోదయం 5:41, చంద్రాస్త సమయం 5:53. ఈ రోజున తిథి చతుర్దశి. మార్చి 17 ఉదయం 9:23 నుంచి ప్రారంభమయ్యి మార్చి 18 ఉదయం 8:25 వరకు చతుర్దశి ఉంటుంది. తదుపరి అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వభాద్ర. మార్చి 18 ఉదయం 6:09 నుంచి మార్చి 19 ఉదయం 5:21 వరకు పూర్వభాద్ర ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. మార్చి 18 రాత్రి 11:36 వరకు. తదుపరి మీనరాశి. యోగం శుభ. మార్చి 18 ఉదయం 6:21 నుంచి మార్చి 19 ఉదయం 4:01 వరకు శుభ ఉంటుంది. తదుపరి శుక్ర ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము శకుని. మార్చి 18 ఉదయం 8:25 వరకు. తదుపరి చతుష్పాద. మార్చి 18 రాత్రి 7:43 వరకు. తదుపరి నాగవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు. గుళిక కాలము ఉదయం 10:54 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:48 నుంచి ఉదయం 5:36 వరకు. అమృతకాలము రాత్రి 9:36 నుంచి రాత్రి 11:09 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:23 నుంచి సాయంత్రం 6:47 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, సూర్యదేవుని కుమారులు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ఉత్తరాభాద్ర కార్తె అండి. ఈ రోజున పంచాంగం ప్రకారం ఎలాంటి శుభకార్యాలు ఎలాంటి పనులు చేసుకోవడానికైతే శుభముహూర్తంగా లేదు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 19 ఉదయం 5:21 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 18 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.